రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కటం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, మే నెల చివరి భాగం అంటే మే 20 నుంచి మే 30 ఈ 10 రోజులు అత్యంత కీలకమైనవి. ఒకవైపు ఎన్నికల చివరి 2 దశలు పోలింగ్ జరుగుతుంది. దాంతో 7 దశల్లో జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. దేశంలో కొత్త ప్రభుత్వం వస్తుంది. సో ఇప్పటి వరకు 70%, 75% పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయిపోయింది. కాబట్టి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోవచ్చును, ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు డిసైడ్ అయ్యేటటువంటి టైం ఇది. కాబట్టి రానున్న 2 దశలు చాలా కీలకం. సరిగ్గా ఇదే సమయంలో అంటే ఈ 10 రోజుల్లోనే దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఐపీఎల్లో కూడాను సెమీఫైనల్స్, ఫైనల్ జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా అహ్మదాబాద్లో జరగబోతున్నాయి. సో అహ్మదాబాద్ని టార్గెట్ చేయాలన్నది జహాదీ ఉన్మాద ఉగ్రవాదులు, మతోన్మాదుల పథకం. ఆ పథకం సోమవారం నాడు అంటే మే 21వ తారీఖున బట్టబయలైపోయింది. మన దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు గనక పథకం వేసినట్టయితే వాళ్ళు దొరికిపోతున్నారని చెప్పి ఏకంగా శ్రీలంకకి చెందినటువంటి 4 వ్యక్తులు చెన్నైకి వచ్చి చెన్నై నుంచి విమానంలో వాళ్ళు నేరుగా అహ్మదాబాద్కు వచ్చారు. అహ్మదాబాద్లో దాడులు చేసేందుకు అయితే క్రికెట్ మ్యాచ్ దగ్గర, లేకపోతే ఎన్నికలు జరిగేటటువంటి చోట, లేకపోతే సర్వసాధారణ ప్రజానీకం ప్రభావితులయ్యేలాగా దాడులు చేసి చివరి 2 దశల ఎన్నికల్ని ప్రభావితం చేయొచ్చు. అయితే ఐపీఎల్ లేకపోతే ఎన్నికల ఐపీఎల్ ఇది వాళ్ళ టార్గెట్. 4 వచ్చారు. అయితే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే అహ్మదాబాద్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగగానే గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి చెందినటువంటి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు కూడా ఊహించి ఉండరు, తమ కదలికల్ని ఇంటెలిజెన్స్ సంస్థలు పసిగట్టాయని, గమనిస్తూ ఉన్నాయని, అహ్మదాబాద్లో దిగగానే అరెస్ట్ చేస్తాయని చెప్పి వాళ్ళు ఊహించి ఉండరు. ఈ 4 ఒకే పిఎన్ఆర్ మీద విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ రాగానే అంటే ఐపీఎల్ టీమ్స్ అహ్మదాబాద్కి చేరడానికి సరిగ్గా 1 రోజు ముందు వీళ్ళు అహ్మదాబాద్ చేరుకున్నారు. వీళ్ళని ఇప్పుడు గుజరాత్ యొక్క ఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ అయినటువంటి 4 ఉగ్రవాదుల పేర్లు మొహమ్మద్ నుస్రత్, మొహమ్మద్ నుఫ్రాన్, మొహమ్మద్ ఫారిస్, మొహమ్మద్ రాజ్దీన్. వీళ్ళందరూ శ్రీలంకకి చెందినటువంటి తూర్పు ప్రాంతంలో ఉండేటటువంటి, తూర్పు శ్రీలంకలో ముస్లిం జనాభా ఉంటుంది. వాళ్ళు శ్రీలంకలో ఉన్నటువంటి ఈ మతోన్మాద జిహాదీ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఇదివరకు కూడాను హోటళ్లలో అక్కడ ఇక్కడ శ్రీలంకలో బాంబు పేలుళ్లు నిర్వహించి చాలా భయంకరమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడ్డాయి. వాళ్ళు అహ్మదాబాద్కు వచ్చారు. ఎందుకంటే లోకల్ అయితే గుర్తుపడతారు కాబట్టి వీళ్ళు టూరిస్టులా వచ్చారు. ఇది మొదటిసారి కాదు. మన దేశంలో ఐఎస్ఐఎస్కి సంబంధించినటువంటి కార్యకలాపాలను ఉధృతం చేసి ఈ దేశంలో మతహింస చెలరేగేలా చేయటము, మతోన్మాద దాడులు జరిగేలాగా చేయటం, ఈ దేశంలో ఉగ్రవాద దాడులు చేయాలన్నటువంటి పథకానికి రూపుదిద్దేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి కొద్ది రోజుల క్రితమే గుజరాత్ రాష్ట్రంలోనే సూరత్లో మౌల్వీ సోహెల్ అబూ బకర్ అనేటటువంటి వ్యక్తి పట్టుబడ్డాడు. ఇతను కూడాను ఐఎస్ఐఎస్కి చెందినటువంటి వాడు. ఇతను ఏకంగా నూపూర్ శర్మను, బీజేపీ మాజీ అధికార అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి నూపూర్ శర్మ, అదేవిధంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్,
సుదర్శన్ టీవీ ఛానల్కి చెందినటువంటి సురేష్ చౌహాన్కే, అదేవిధంగా హిందూ యాక్టివిస్ట్ అయినటువంటి ఉపదేశ్ రాణా, ఈ నలుగురిని చంపేందుకు వచ్చాడు. ఇతన్ని కంట్రోల్ చేసేటటువంటి ఒక వ్యక్తి షహజాద్ అనేటటువంటి వ్యక్తి నేపాల్లో ఉండి నేపాల్ నుంచి ఇతనికి ఆదేశాలు ఇస్తున్నారు. ఆ ఆదేశాల మేరకు ఇతను సూరత్ నుంచి తన పనిని ప్రారంభించారు. నేపాల్లో ఉన్నటువంటి షహజాద్ అనేటటువంటి హ్యాండ్లర్ ఆగ్నేయాసియా దేశమైనటువంటి లావోస్కి చెందినటువంటి సిమ్ కార్డులను ఉపయోగించి ఈ సందేశాలని పంపారు. సో దట్ మన దేశానికి చెందినటువంటి వ్యవస్థల్లో ఇది దొరకకుండా ఉండేందుకు. అంటే మొత్తం మీద మన భద్రతా దళాలు పట్టుకోగలిగాయి, అరెస్ట్ చేయగలిగాయి. మార్చి నెలలో కూడాను బంగ్లాదేశ్ నుంచి ఐఎస్ఐఎస్కి చెందినటువంటి 2 ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడే ప్రయత్నం చేస్తూ ఉండగా వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అందులో ఒకతని పేరు హరీష్ అజ్మల్ ఫారూఖీ. ఈయన ఉత్తరాఖండ్కి చెందినటువంటి డెహ్రాడూన్కి చెందినవాడు. ఇతను బంగ్లాదేశ్లో శిక్షణ పొంది అక్కడి నుంచి మళ్ళీ ఇండియాలోకి వస్తుండగా అరెస్ట్ అయ్యాడు. ఇతని అనుచరుడు ఉన్నాడు, అతని పేరు అనురాగ్ సింగ్ మతం మారాడు. అతని పేరు రెహాన్. ఈయన పానీపట్కి చెందినవాడు, అంటే హర్యానాకి చెందినవాడు. వీళ్ళిద్దరూ కూడాను మన దేశంలోకి వస్తూ ఉన్నటువంటి సమయంలో అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఎన్నికలు పూర్తయ్యేలోపు, ఐపీఎల్ మ్యాచెస్ అయిపోయేలోపు ఏదో ఒక విధ్వంసాన్ని సృష్టించాలన్నటువంటి డెస్పరేట్ ప్రయత్నం ఏదో జరుగుతోంది. అందులో భాగంగానే బంగ్లాదేశ్ నుంచి మొదట వచ్చారు, వాళ్ళు పట్టుబడ్డ తరువాత నేపాల్ నుంచి ఆదేశాలతో పనిచేసేటటువంటి వ్యక్తి సూరత్లో దొరికిపోయాడు. ఆ తరువాత ఇప్పుడు తాజాగా ఏకంగా శ్రీలంక నుంచి వచ్చి ఇక్కడ విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించినటువంటి 4 ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఐపీఎల్ ఫైనల్, అదేవిధంగా చివరి 2 దశల ఎన్నికలు, ఇవే టార్గెట్గా ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయని వేరుగా చెప్పనవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి, మీ బంధుమిత్రులకి షేర్ కూడా చేయవచ్చు.